అందరికీ శుభ సాయంత్రం. మన రెండవ సెషన్ ప్రారంభించడానికి సాయిరామ్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. అలంకారాలు. సో వారిని ఈ కాలాంశాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు నరసింహ సార్. విద్యార్థులందరికీ మరియు నాతో ఉన్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు మా నరసింహ సార్ గారికి, రాజిరెడ్డి సార్ గారికి, భాస్కర్ సార్ గారికి నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. వాయిస్ ఓకేనా నరసింహ సార్? అన్నా ఓకే. ఓకే. పిల్లలు, మనం గత తరగతిలో మనం శబ్దాలంకారాల గురించి చెప్పుకోవడం జరిగింది. శబ్దాలంకారాలు అంటే ఏమిటి అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత శబ్దాలంకారాల్లో మళ్ళీ అనుప్రాసాలంకారం అని, ఆ అనుప్రాసాలంకారాలు 4 విధాలని, ఆ 4 విధాల అనుప్రాసాలంకారాల్లో రెండిటి గురించి చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చాట్ బాక్స్ ద్వారా ఆ అలంకారాల పేర్లు ఇంకా రాయగలుగుతారా? వెరీ గుడ్ విష్ణు. ఒకటి వృత్యనుప్రాసాలంకారం, రెండవది ఛేకానుప్రాసాలంకారం. వెరీ గుడ్. సో వృత్యానుప్రాసాలంకారం అంటే మనం చెప్పుకున్నాం. వెరీ గుడ్ సంపత్. వృత్యానుప్రాసాలంకారం అంటే ఒక హల్లు కానీ 2 లేదా 3 హల్లులు. వెరీ గుడ్ భార్గవి. వెరీ గుడ్ ఆరఫ్. ఒక అక్షరం హల్లు అనేక మార్లు పునరావృతం కావడం, 1 లేదా 2 లేదా 3 హల్లుల వరకు కూడా ఒక వాక్యంలో తిరిగి వచ్చినట్లయితే దాన్నే మనం వృత్యనుప్రాసాలంకారం అని చెప్పుకున్నాం. ఛేకానుప్రాసం అంటే అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట. అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే పునరావృతం అయితే దాన్ని మనం ఛేకానుప్రాసం అని చెప్పుకున్నాం. జంట అంటే 2 అక్షరాలు మాత్రమే కాదు, 3 అక్షరాలు ఉండొచ్చు, 4 అక్షరాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ 2 పదాల మధ్య వేరే అక్షరం రావడానికి వీల్లేదు. ఆ పదానికి రెండవ పదానికి మధ్య అర్థంలో తప్పకుండా భేదం ఉండాలి. ఉన్నట్లయితేనే దాన్ని మనం ఛేకానుప్రాసం అని చెప్పుకున్నాం. ఇక అనుప్రాసాలంకారంలో ఇంకో 2 అలంకారాలు మిగిలినాయి. ఆ 2 అలంకారాల గురించి ఈరోజు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నేను పీపీటీ షేర్ చేస్తాను. ఆ పీపీటీ షేర్ చేస్తే నాకు మీరు కనబడరు, మీకు నేను కనబడను. చూద్దాం. నరసింహ సార్ పీపీటీ షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే అన్న. షేర్ అవుతుందా అన్న? ఓకే ఓకే. సో అనుప్రాసాలంకారాల్లో మరొక అలంకారం లాటానుప్రాస అలంకారం. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు కనిపిస్తుంది. డౌట్ రావచ్చు, కానీ చూడండి. ఒకటో ఉదాహరణ చూడండి. అనుభవాలను చెప్పి గుణగణాలను దిద్ది అభయహస్తములిచ్చు అమ్మ అమ్మ. అభయహస్తములిచ్చు అమ్మ అమ్మ. ఘనత నృసింహ చూడగల కన్నులు కన్నులు. ఘనత నృసింహ చూడగల కన్నులు కన్నులు. హరి భజించు హస్తములు హస్తములు. అచ్యుతి గోరి మ్రొక్కు తచ్చిరము చిరంబు. అచ్యుతు గోరి మ్రొక్కు తచ్చిరము శిరంబు. చక్రధరు చేరిన చిత్తము చిత్తము. ఇక్కడ అన్నిటిలో మొదటి వాక్యంలో చూస్తే అమ్మ అమ్మ, రెండవ దాంట్లో చూస్తే కన్నులు కన్నులు, మూడవ దాంట్లో హస్తములు
హస్తములు. నాలుగవ దాంట్లో ఇక్కడ సంధి జరిగింది. తచ్చిరము శిరంబు. శిరము శిరంబు. శిరము అంటే మీ అందరూ తెలుసు అనుకుంటున్నా, తల. చివరి దాంట్లో చక్రధరు చేరిన చిత్తము చిత్తము. సార్ చేకానుప్రాసంలో కూడా మనకిలాగే వెంటనే అవే పదాలు తిరిగి వచ్చినాయి, అవునా? సో మరి చేకానుప్రాసంలో కూడా అవే పదాలు తిరిగి వచ్చినాయి. దీనికి దానికి తేడా ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? చేకానుప్రాసంలో కూడా ఇలాగే అవే పదాలు వెంటనే వచ్చినాయి. దీనికి దానికి తేడా ఏమిటి అంటే ఇక్కడ మనం చేకానుప్రాస అలంకారంలో ఆ పదాల మధ్య అర్థభేదం ఉన్నది. మనం చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చేకానుప్రాసంలో వీరులు అన్నాం, వీరులు అన్నాం. అక్కడ వీరు అన్న పదానికి, వీరులలో వీరు అన్న పదానికి అర్థం వేరు. కానీ ఇక్కడ అమ్మ అన్న అర్థం అదే వస్తుంది, మళ్ళీ అమ్మ అన్నప్పటికీ కూడా అర్థం అదే వస్తుంది. కానీ భావంలో భేదం ఉంటుంది చూడండి. అనుభవాలను చెప్పి గుణగణాలను దిద్ది అభయహస్తములిచ్చు అమ్మ తన యొక్క అనుభవాలను చెప్పి మన యొక్క గుణగణాలను తీర్చిదిద్ది మనని కాపాడే అమ్మనే అమ్మ. అటువంటి అమ్మనే అమ్మ అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? అమ్మ అన్న పదాలకు అర్థంలో ఎటువంటి భేదము లేదు, కానీ భావంలో మాత్రం భేదం ఉన్నది. ఎవరైతే అటువంటి అమ్మ ఉంటుందో ఆమె గొప్పది అనేటటువంటి భావం వస్తుంది. ఇలా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో అవే పదాలు తిరిగి వస్తే దాన్ని మనం లాటానుప్రాస అలంకారము అని అంటున్నాం. అదేవిధంగా రెండో చూడండి, ఘనత నృసింహ చూడగల కన్నులు. గొప్పనైనటువంటి నృసింహుడు అంటే తెలుసు కదా, నరసింహస్వామి. ఆ నరసింహస్వామిని చూడగలిగినటువంటి కన్నులు. ఇక్కడ కన్నులు అర్థంలో ఎటువంటి భేదం లేదు. కన్నులు అన్న గవ్వే, రెండవ కన్నులు అన్న అర్థం అదే, కానీ భావంలో మాత్రం భేదం ఉంది. ఆ నృసింహస్వామిని చూడగలిగేటటువంటి కన్నులు మిగతాయో అర్థమైందా? ఆ నరసింహస్వామిని చూడగలిగేటటువంటి కన్నులే నిజమైనటువంటి కన్నులు, మిగతావి కావు. అదేవిధంగా ఆ మూడవ ఉదాహరణ కూడా, హరి భజించు హస్తములు. హరి అంటే తెలుసు కదా, విష్ణువు. ఆ విష్ణుమూర్తిని భజించేటటువంటి చేతులు, మిగతావి కావు అంటాడు పోతన. అచ్యుతి గోరి మృక్కు చిరంబు. అచ్యుతుడు అన్నా కూడా విష్ణువే. ఆ విష్ణువును కోరి మ్రొక్కేటటువంటి వాడి యొక్క తలనే తల, మరి మిగతాయి కావు అంటాడు. అంటే అక్కడ అచ్యుతుడు అంటే అక్కడ గమనించాల్సినది దేవుడికి మొక్కేటటువంటి తలనే తల అంటాడు పోతన. అదే విధంగా చివరిది, చక్రధరు చేరిన చిత్తము. చక్రధరుడు, చక్రాన్ని ధరించిన వాడు, ఆయన కూడా విష్ణువే. ఆయనను చేరినటువంటి చిత్తమే చిత్తం. మరి పూజ ఎట్లా చేయాలి? రోజు పొద్దున్న లేచి స్నానం చేసి చక్కగా ఆ దేవుడి గది ఉంటే గది ముందరికి, లేదా గూప దేవుడి ఫోటో పెడితే అక్కడికి పోయి కరెక్ట్ ఒక క్షణం ఇట్లా మొక్కిపోతున్నామా? కాదు. మరి దేవుడిని ఎలా పూజించాలి? మనస్ఫూర్తిగా పూజించాలి. అలా విష్ణుమూర్తిని చేరినటువంటి చిత్తమే చిత్తము అంటే అర్థం మనస్సు. ఆ విష్ణుమూర్తిని చేరినటువంటి మనస్సు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పదాలలో ఏ పదంలో కూడా అర్థంలో భేదం లేదు. రెండు పదాలకు అర్థం ఒక్కటే, కానీ భావం మాత్రం మారుతుంది. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో అవే పదాలు తిరిగి వస్తే దాన్నే మనం
లాటానుప్రాస అలంకారం అంటున్నాం. అర్థమైందా? చేకానుప్రాసానికి లాటానుప్రాసానికి డిఫరెన్స్. చేకానుప్రాసమేమో ఆ రెండు పదాల మధ్య అర్థభేదం ఉండాలి. చేకానుప్రాసంలో పూజ చేసింది, పూజ అనే అమ్మాయి పూజ చేసింది. అక్కడ పూజ అంటే మొదటిది పేరు, రెండవది పూజ అంటే దేవుడికి చేసేటటువంటి అర్చన. అక్కడ అర్థభేదం ఉన్నది, కానీ ఇక్కడ మీకు అర్థభేదం లేదు, కేవలం తాత్పర్యంలో మాత్రమే భేదం ఉన్నది. అలా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో అవే పదాలు తిరిగి వచ్చినట్లయితే దాన్ని మనం లాటానుప్రాస అలంకారం అని అంటున్నాము. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇది పోతన భాగవతంలోని పద్యం. ఇది సీసం. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూర్కులు చూర్కులు, శేషశాయికి ముక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని నీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. ఇక్కడ గమనించండి, ప్రహ్లాదుడు తన తండ్రితో హిరణ్యకశ్యపునితో మాట్లాడుతున్న సందర్భంలోనే పద్యం. కమలాక్షు నర్చించు కరములు కరములు. సేమ్ ఇంతకుండా ఉదాహరణ లాంటిది ఇది కూడా. కమలాక్షుని అర్చించు కరములు కరములు. కరములు అంటే అర్థం ఏంటిది తెలుసా? కరములు అంటే అర్థం చేతులు. కరములు కరములు. పదంలో ఎక్కడైనా భేదం ఉందా? లేదు, అవే పదాలు. శబ్దంలో ఎక్కడైనా భేదం ఉందా? అంటే ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ ఎక్స్ట్రా ఉన్నాయా? ఏమీ లేవు, అవే పదాలు వెంటనే తిరిగి వచ్చినాయి. అర్థంలో ఏమైనా భేదం ఉందా? లేదు. కరములు కరములు, చేతులు చేతులు. కానీ ఆ వాక్యం మొత్తం చదివితే కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షుని అర్చించు కరములు కరములు. కమలాక్షుడు, కమలముల వంటి కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని అర్చించేటటువంటి కరములే కరములు. అంటే ఆ విష్ణుమూర్తిని పూజించేటటువంటి చేతులే చేతులు. అర్థంలో భేదం లేదు, కానీ ఇక్కడ వాక్యం మొత్తాన్ని చదివితే భావంలో భేదం వస్తుంది, తాత్పర్యంలో తేడా వస్తుంది. గమనిస్తున్నారా? ఈ తాత్పర్యంలో తేడా వచ్చేటటువంటి పదాలు వెంటనే వస్తే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? లాటానుప్రాసము అంటున్నాం. ఇక రెండో వాక్యం కూడా అదే, రెండో పాదంలో కూడా అదే మనకు కనిపిస్తుంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుడు, శ్రీ అంటే మీ అందరికీ తెలిసిన పూట లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క భర్త అంటే మళ్ళా విష్ణుమూర్తి. ఆ శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ విష్ణుమూర్తిని గురించి వర్ణించేటటువంటి నాలుకయే నాలుక. సార్, దీన్ని కొంచెం పెద్ద చేసే అవకాశం ఉందా? చిన్నగా వస్తున్నాయి. వివో 1609 మాట్లాడతావమ్మా? తల ఊపితే నేను మళ్ళీ షేర్ చేస్తా, ఒక్క నిమిషం కాదు. సరే, అలా కొంచెం చిన్నగా కనబడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. రైట్, ఓకే. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్, నో చాట్ బాక్స్. ఓకే నరసింహ సార్, ఓకే ప్రొసీడ్ అవుతున్నా. రైట్ అన్న. ఓకే. ఆ రెండో వాక్యం కనుక మనం చూసినట్లయితే శ్రీనాథ్ వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ లక్ష్మీదేవి యొక్క భర్తను వర్ణించేటటువంటి నాలుకయే నాలుక. జిహ్వ అంటే మనందరికీ తెలుసు అర్థం
నాలుక అని. ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందటి పాదం లాగానే అర్థంలో భేదం లేదు, కానీ తాత్పర్యంలో మాత్రం భేదం వస్తున్నది. ఇవన్నీ అంతే. సురరక్షకుని చూచు చూడుకులు చూడుకులు, చూడుకులు అంటే చూపులు, ఆ చూపులే చూపులు. అదే విధంగా శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణుమూర్తికి మొక్కేటటువంటి శిరస్సే శిరస్సు, తలనే తల. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, విష్ణు విష్ణు అంటే విష్ణుమూర్తిని విష్ణుమూర్తి అనేటటువంటి పేరును వినేటటువంటి వీణులే వీణులు. వీణులు అంటే మీ అందరూ తెలుసు అనుకుంటున్నా చెవులు. మధువైరి దవిలిన మనము మనము, ఆ మధువైరి ఆ విష్ణుమూర్తిని తలచినటువంటి మనస్సే మనస్సు. భగవంతు వలగును పదములు పదములు, ఆ పదములే పదములు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు అని పేరు విష్ణుమూర్తి. ఆ పురుషోత్తముని మీద ఉండేటటువంటి బుద్ధియే బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము, ఆ దేవతలకే దేవుడైనటువంటి విష్ణుమూర్తిని గురించి ఆలోచించేటటువంటి రోజే రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, చక్రము చేతిలో కలిగినటువంటి వాడు మళ్ళీ విష్ణుమూర్తి, ఆయన గురించి చెప్పేటటువంటి చదివే చదువు. కుంభినీధవు చెప్పేడి గురుడు గురుడు, ఆయన గురించి చెప్పేటటువంటి గురువే గురువు. చివరికి హరిచేరుమనేది తండ్రి తండ్రి, విష్ణుమూర్తిని చేరుమనేటటువంటి తండ్రే తండ్రి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి పాదంలో అవే పదాలు వస్తున్నాయి. అక్కడ అక్షరాల్లో తేడా లేదు, అర్థంలో తేడా లేదు, కానీ భావంలో మాత్రం తేడా వస్తుంది. ఇలా అర్థభేదం లేని తాత్పర్య భేదం కలిగినటువంటి పదాలు వెంట వెంటనే పునరుక్తమైతే, వెంట వెంటనే తిరిగి వస్తే దాన్ని మనం లాటానుప్రాస అలంకారము అని అంటున్నాము. ఇది దాని యొక్క సారాంశం, ఇది దాని యొక్క లక్షణం. శబ్దార్థయో పౌనరుక్త్యం ఎత్ర తాత్పర్య భేదవత్ సకావ్య తాత్పర్య విధానం లాటానుప్రాసయిష్యతే. ఏంటి దీని యొక్క భావము అంటే శబ్దభేదం అర్థభేదం లేకుండా అవే పదాలు తాత్పర్య భేదం కలిగి తిరిగి అవ్యవధానంగా ప్రయోగించటాన్ని లాటానుప్రాస అంటారు. శబ్దభేదం లేదు. ఇంతకు మీరు చూసిండ్రు కమలాక్షు నర్చించు కరములు కరములు. శబ్దంలో ఏమైనా భేదం ఉందా అంటే ఆ పదాల మధ్య వేరే అక్షరం ఏదైనా వచ్చి చేరిందా? చేరలేదు. కరములు ఇమీడియట్ గా కరములు అని ఉన్నది, శబ్దభేదం లేదు. అలాగే అర్థభేదం కూడా లేదు. కరములు అన్న చేతులు అనే అర్థం, మళ్ళీ రెండవసారి వచ్చిన కరములు అన్నా కూడా చేతులు అనే అర్థం. అంటే ఇక్కడ శబ్దభేదం లేదు, అర్థభేదం లేదు. శబ్దభేదం లేని అర్థభేదం లేని పదాలు తాత్పర్య భేదాన్ని కలిగి ఉండాలి. భావం మాత్రం వేరై ఉండాలి. భావం మాత్రం వేరై ఉండాలి. ఆ భావం మాత్రం వేరై ఉండే పదాలు వెంట వెంటనే తిరిగి వస్తే, వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని మనం లాటానుప్రాస అలంకారము అని అంటాము. దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఒకే పదం అర్థంలో తేడా లేకుండా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించడమే లాటానుప్రాస అలంకారం. సేమ్ పదాలు వాడాలి, వేరే పదం వాడడానికి వీలు లేదు. అర్థంలో తేడా ఉండకూడదు, కానీ భావంలో మాత్రం తేడా కనిపించాలి. అలా కనిపించేలా ప్రయోగిస్తేనే దాన్ని మనం ఏమంటాం? లాటానుప్రాస అలంకారము అని అంటాం. అర్థమైందా? ముందరికి వెళ్దామా? ఓకే, చాట్ బాక్స్ లో పెట్టండి. చాట్ బాక్స్ మీరే చూడాలి నరసింహ సార్. ఒక పదంలో ఒక పదం యొక్క అర్థంలో తేడా ఉండకూడదు, ఆ పదంలో కూడా తేడా ఉండదు. అంటే ఇంకొక అక్షరం ఎక్కువ వచ్చి చేరడానికి కూడా వీల్లేదు. అదే పదం యాజ్ ఇట్ ఈజ్ గా వాడాలి, వెంట వెంటనే వాడాలి, కానీ
తాత్పర్యంలో మాత్రం భేదం ఉండాలి, భావంలో మాత్రం భేదం ఉండాలి. అలా ఉంటేనే దాన్నే లాటానుప్రాస అలంకారము అని అంటాము. ఓకేనా? ముందుకెళ్దామా నరసింహ సార్? ఓకేనా? రైట్, నో డౌటా? ఉంటే లాస్ట్ తీసుకుందాం. ఓకే ఓకే అంట. ఓకే, ఇక అనుప్రాసాలంకారాల్లో చివరిది, అనుప్రాసాలంకారాల్లో చివరిది చాలా ఈజీ, అంత్యానుప్రాస అలంకారం. అంత్యము అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా, చెప్తారా ఎవరైనా? అంత్యము అంటే, అంత్యము అంటే చివర, లాస్ట్. పదాల యొక్క చివర కానీ పాదాల యొక్క చివర కానీ అవే పదాలు తిరిగి వస్తే దాన్ని మనం ఏమంటాం? అంత్యానుప్రాస అలంకారము అంటాం. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ ఎవరికన్నా వస్తే ఈ ఉదాహరణలన్నీ మీకు కనిపిస్తాయి. అందులో కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. 3వ ఉదాహరణ చూస్తే అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల. ఇక్కడ ఏమవుతుంది? వాక్యాల చివర మోగిందా, దుమికిందా, చివరికి దా అనే అక్షరం వచ్చింది. 2వ ఉదాహరణ చూస్తే కాళ్ళు, కాళ్ళు, కాళ్ళు. 3వ ఉదాహరణ చూస్తే అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల. లా లా లా, చివర ఒకే అక్షరాలు వచ్చినాయి. ఇలా వాక్యాల చివర కానీ పాదాల చివర కానీ ఒకే అక్షరం కానీ లేదా ఒక పదం కానీ తిరిగి వస్తే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారము అని అంటున్నాం. ఇది మీకు కొంచెం చిన్నగా కనిపిస్తుండొచ్చు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రాసినటువంటి శివతాండవం అనేటటువంటి గేయంలోనిది ఈ పాదం. చూడండి. తమ్ములై ఘటిత మోదమ్ములై సుకృత రూపమ్ములై శాస్త్ర భాగ్యమ్ములై నవకోరకమ్ములై వికచ పుష్పమ్ములై తుమ్మెదల తమ్ములై భావమంద్రమ్ములై హావఫుల్లమ్ములై నూత్నహారమ్ములై వల్గుహాసమ్ములై కన్గుణల సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్త కిసలమ్ములై రక్తి చిహ్నమ్ములై తంద్రగమనమ్ములై కులుకు కెడగూడి కులుకు నీలపు గండ్ల తలుకు జూపులు బూయ గలు గల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు లోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఇదొక పాదం అందులోది. అందులో మీరు గమనించండి. తమ్ములై, ఘటిత మోదమ్ములై, సుకృత రూపమ్ములై, శాస్త్ర భాగ్యమ్ములై, నవకోరకమ్ములై, వికచ పుష్పమ్ములై, తుమ్మెదల తమ్ములై, భావమంద్రమ్ములై, హావపుల్లమ్ములై, నూత్నహారమ్ములై, వల్గుహాసమ్ములై, కన్గొనల సొమ్ములై, విశ్రాంతిదమ్ములై, రక్త కిసలమ్ములై, రక్తి చిహ్నమ్ములై, తంద్రగమనమ్ములై. అన్ని పదాల్లో చివర లై అనే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా. ఇలా పదాల చివర కానీ పాదాల చివర కానీ ఒకే పదం కానీ ఒకే అక్షరం కానీ ఒకే పదం కానీ పునరావృతమైనట్లయితే, తిరిగి వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం? అంత్యానుప్రాస అలంకారము అంటున్నాం. పదాల చివర కానీ పాదాల చివర కానీ ఒకే అక్షరం కానీ లేదా కొన్ని అక్షరాలు కానీ లేదా ఒక పదం కానీ తిరిగి వచ్చినట్లయితే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారము అని అంటున్నాం. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది మీకు ఉదాహరణ. మనిషి మనిషి మధ్య దళ్ళు, మనసులలో చీకుముళ్ళు, మలినమైన చెడు మెదళ్ళు,
మనిషికి మనిషి అన్న కుళ్ళు, మనిషి మధ్య దళ్ళు, మనసుగలో చీకుముళ్ళు, మలినమైన చెడు మెదళ్ళు, మనిషికి మనిషన్న కుళ్ళు. ప్రజల భావములు మారెను, పరవంచన మితిమీరెను, చైతన్యము చల్లారెను, సమత మమత అనగారెను. ఇక్కడ గీతలు గీసిన ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. దళ్ళు, ముళ్ళు, మెదళ్ళు, కుళ్ళు, మారెను, మీరెను, చల్లారెను, అనగారెను. ఇక్కడ అన్నిట్లో మనం గమనించాల్సినది చివరలు ఒకే విధంగా ఉన్నాయా లేవా? ఒకే విధంగా ఉన్నాయి. దళ్ళు, అలాకు కొమ్ము, లు, ముళ్ళు, మెదళ్ళు, కుళ్ళు. చివరికి లు అనే అక్షరం వచ్చింది. తర్వాత ద్వితలు, తర్వాత నెక్స్ట్ మారెను, రెను, మీరెను, చల్లారెను, అనగారెను. చివరలు ఒకే విధంగా ఉన్నాయి కదా. ఇలా పాదాల చివర ఒక అక్షరం కానీ, రెండు అక్షరాలు కానీ, ఒక పదం కానీ తిరిగి వచ్చినట్లయితే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారము అని అంటూ ఉన్నాం. ఒక పదం చివర కానీ, పాదం చివర కానీ, ఒక అక్షరం కానీ, కొన్ని అక్షరాలు కానీ తిరిగి వస్తే దాన్నే అంత్యానుప్రాస అలంకారము అంటున్నాం. ఒక పదం చివర, ఒక పాదం చివర ఒక అక్షరం కావచ్చు, కొన్ని అక్షరాలు కావచ్చు, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారము అని అంటూ ఉన్నాం. ఇది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. గమనించండి. పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణ లేదా ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? అంత్యానుప్రాస అలంకారము అని అంటున్నాం. ఒక వాక్యం యొక్క చివర ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, ఒకే విధంగా పలకబడే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని మనం అంత్యానుప్రాస అలంకారము అని అంటూ ఉన్నాము. అర్థమైందా? ఇక్కడ గమనించండి. హారతి పళ్ళెం, తలుపు గొళ్ళెం, గుర్రపు కళ్ళెం. రెండవది వేదశాఖలు వెలసనిచ్చక ఆది కావ్యం వెలరనిచ్చక. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. చివరలు ఒకే రకంగా ఉన్నాయి కదా. ఇలా పంక్తుల చివరిలో కానీ, వాక్యాల చివరిలో కానీ ఒకే అక్షరం కానీ లేదా ఒక పదం కానీ లేదా కొన్ని అక్షరాలు కానీ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? అంత్యానుప్రాస అలంకారము అని అంటూ ఉన్నాం. ఇది అంత్యానుప్రాస అలంకారం. సో ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అనే పేరుతో